విగ్రహములు వశవర్తులై ఉంటాయి అమ్మవారి నడకని అమ్మవారిని ఆశ్రయిస్తే. అందుకే పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి అంటే ఆవిడ మేనకాదేవికి దర్శనమిచ్చి చెప్పింది, నవమి తిథి నాడు నువ్వు సువాసిని పూజ చెయ్యి, నేను నీ కడుపున పుడతానని చెప్పింది. సువాసిని పూజ చెయ్యడం అంటే సాక్షాత్తు పరదేవతా పూజయే. అందుకే దేవీ నవరాత్రుల్లో సువాసిని పూజ చేస్తారు. తదియ నాడు చక్కగా సువాసిని పూజ, లేకపోతే త్రిలోచన గౌరీ వ్రతము అని వ్రతం. ఆ వ్రతం అయితే భార్యాభర్తలు కలిసి చేస్తారు. దానికి ఋషిప్రోక్తమైన కల్పం. ఆ కల్పంలో విఘ్నేశ్వరుడికి ఎలా కొన్ని పత్రులతో పూజ చేస్తారో అలా కొన్ని రకాలైన పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో వ్రతం చేసి పూజ చేస్తారు. ఆ వ్రత నియమాన్ని పాటిస్తే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అనుకూలమైనటువంటి దాంపత్యము, సత్సంతానము, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. అంత గొప్ప తిథులు కాబట్టి ఏమీ కష్టపడకుండా యమధర్మరాజు గారి యొక్క పాశములు మీద పడి అపమృత్యు దోషం రాకుండా గండకాలం నుంచి తప్పించుకోవాలి అంటే రెండు సాధనాలు ఉంటాయి. పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైన మంత్రంతో నల్ల నువ్వులు చేతిలో వేసుకుని ఆవు పాలు వేసుకుని ఎవరు చిరంజీవులై ఉన్నారో ఆ 7 చిరంజీవుల పేర్లు చెప్పి ఆ మంత్రంతో ఆ నల్ల నువ్వులు పాలు 3 మాటలు లోపలికి పుచ్చుకున్న వాడికి ఆ సంవత్సరంలో గండకాలం ఉంటే తొలగి వచ్చే పుట్టినరోజు చూస్తాడు. పుట్టినరోజు నాడు సేవించడం ఒకటి. మాకు ఆ పద్ధతి తెలియదండి అనుకుంటే కార్తీక మాసంలో సోదరి చేతి భోజనం చెయ్యడం. సోదరి చేతి భోజనం అంటే ఎక్కడో అక్క చెల్లెలు ఉందనుకోండి, ఒక్కొక్కచో దురదృష్టవంతులు ఉంటారు. తమ్ముడిని ప్రేమించగలిగిన వాళ్ళు, అన్నయ్యని ప్రేమించగలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పెట్టిన భోజనం కూడా చెయ్యవచ్చు. అక్క చెల్లెళ్ళు లేకపోయినా వచ్చిన ఉపద్రవం లేదు. ఆయన్ని తమ్ముడిగా అన్నగా భావన చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. దానికి మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రేమతో భోజనం చేసి అక్క చెల్లెలితో ఎంత ప్రేమతో ప్రవర్తిస్తావో అంత ప్రేమతో ప్రవర్తించి వచ్చేయడం. మళ్ళీ తదియ తిథి నాడు సువాసిని పూజ నిర్వర్తించడం. ఇవి చేయగలిగినటువంటి వాడికి కార్తీక మాసంలో పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత అపమృత్యు దోషం నుంచి తప్పుకుంటాడు. అందుకే కార్తీక మాసం మానవీయ సంబంధములకు ఆటపట్టు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తమ్ముళ్ళు ఆ ప్రేమ చూస్తే, అన్నగారి పట్ల తమ్ముళ్ళ ప్రేమ గౌరవం చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి మానవీయ సంబంధములను కూడా పతాక స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి శివకేశవుల ఆరాధన సమాన ప్రతిపత్తిలో జరుగుతుంది. ఈ కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికీ ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరికాయ పచ్చడి తినడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన నియమంగా చెప్పబడింది. అసలు స్కాంద పురాణంలో ఒక విశేషం చెప్పారు. భర్త యొక్క ఆరోగ్యాన్ని చూరగొనడం అనేటటువంటిదే భార్య యొక్క ప్రధానమైన లక్షణం. ఒక భర్త శరీరం ఆరోగ్యంతో ఉండడం అన్నది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే మొదట తల్లి, తరువాత తల్లిలా చూసుకునే భార్య. ఆయనకి ఏం తింటే వేడి చేస్తుందో, ఏం తింటే పడిశం పడుతుందో ఆవిడికి తెలుసు. ఆవిడ అలా చేసి పెడుతుంది ఆయన ఆరోగ్యం కోసం. యుక్తమైనటువంటి భార్య, భర్త ఆరోగ్య నియమం, ఆరోగ్యం నిలబడాలని ఆర్తి ఉన్న భార్య ఆదివారం మినహాయించి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి పెట్టకుండా ఉండదు అని. ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు ఉసిరికాయ తినకుండా ఉపవాసాన్ని విరమణం చేస్తే ఆ ఉపవాసాన్ని విరమణ చేసినట్టు తీసుకోరు. అంటే మీరు చేసిన ఉపవాసం పోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేశారనుకోండి, ద్వాదశి నాడు పాలన చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం ఎంత ధర్మమో ద్వాదశి నాడు అంత తొందరగా తినడం ధర్మం. పాలన చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. పాలన అంటే అన్నం తినమని కాదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినాలంటే ఉసిరికాయ తినాలి. అందుకే ఇంట్లో ఏమున్నా లేకపోయినా వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఉంది కనకధారాస్తవానికి ముందు. ఎందుకని ఆ రోజు ద్వాదశి. ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఆ దంపతులు. ఓ ఉసిరికాయ ఇంట్లో ఉందంటే ఆ బ్రాహ్మణ దంపతుల ధర్మం అటువంటిది.
ఎలాగో అలా అన్నం దొరకపోయినా ఉపవాసం ఉంటారు. దొరికినప్పుడు తినేటప్పుడు ఉసిరికాయ తింటే ఉపవాస ఫలితమైనా వస్తుంది. 104 జ్వరం వస్తే బయటికి వచ్చి సూర్యుడిని చూస్తూ జపం చేశారు పరమాచార్య స్వామి వారు. ఎందుకంటే పంచాగ్నిహోత్ర తపస్సు వచ్చింది నాకన్నారు. ఒంట్లో వేడి ఎలాగో ఉంది, సూర్యుడిని కూడా చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అన్నారు. అలా ఉసిరికాయతోటే ద్వాదశి నాడు ఉపవాసం పాలన చెయ్యాలి. అంతేకాని ఏకాదశి నాడు ఉపవాసం చేశానండి, ద్వాదశి నాడేమో ఉసిరికాయ పచ్చడి లేకుండా అన్నం తినేశానంటే దాన్ని ఉపవాసం చేశారని లెక్క వేయరు. ఎందుకంటే మీరు ప్రారంభం ఎంత జాగ్రత్తగా చేశారో పూర్తి చేయడం అంత జాగ్రత్తగా చెయ్యాలి. మీకు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే 70 సంవత్సరముల వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయుర్వేద శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి చనకుడు ఉసిరికాయతో ఔషధిగా స్వీకరించి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు. ఉసిరికాయ అంత గొప్పది. చైత్రమాసంలో యమదంష్ట్ర పైకొచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి కాపాడడానికి అమ్మవారు వేప చెట్టుకి పువ్వుగా పూస్తుంది. అందుకే దానికి సంస్కృతంలో నింబ పుష్పం అని పేరు. నింబ అంటే కాకులు వాలు చెట్టు అని. దాని పువ్వులో పరదేవతానుగ్రహం ఉంటుంది. దాని గురించి ఎంత విశేషమైనటువంటి వర్ణనలు చేశారో పురాణంలో. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయి ఏ ఋతువునందు ప్రమాదం వస్తుందో ఆ ఋతువునందు ఆ ప్రమాదాన్ని తప్పించేటటువంటి పదార్థంగా ప్రకాశిస్తుంది లోకంలో. అందుకని ఆమె ఉసిరి చెట్లకి ఉసిరికాయలుగా వస్తుంది. ఉసిరి గాలి, ఉసిరికాయ, ఉసిరికాయతో చేసిన పదార్థము కార్తీక మాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదములు తప్పిపోతాయి. అపమృత్యువు, మృత్యు సంబంధమైన వ్యాధి అంటే మృత్యు సమానమైన వ్యాధి, హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్, ఇవన్నీ మృత్యు సమానమైనటువంటి వ్యాధులు. ఇవి రక్తనాళాలు కొవ్వుతో మూసుకోవడం వల్ల వస్తాయి. ఆ కొవ్వుతో మూసుకోకుండా ఆపగలిగిన శక్తి దేనికుంది అంటే ఆమలకము అంటారు, ధాత్రి. ఆ ఉసిరికాయ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది. అందుకే ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దీపం పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ తెచ్చి తులసి చెట్టు కోటలో పాతి రెండిటికి కలిపి నమస్కారం చేసి దీపం పెడతారు. ఎందుకంటే తులసి విష్ణు సంబంధంగా ఎంత గొప్పదో ఆ ఋతువునందు ఉసిరి చెట్టు యొక్క కాయలతో ఉన్న శాఖ సాక్షాత్ పరదేవతా స్వరూపం. అమ్మా మేము బతికి ఉండాలని నువ్వు ఉసిరికాయల రూపంలో వచ్చావా, ఆ గాలి యందు అంత ఔషధీతత్వాన్ని నింపావా, అమ్మా నీకు నమస్కారం అని ఉసిరి కొమ్మ యందు పరదేవతని చూసి తులసి కోటలో పక్కన పాతి దీపం పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెడతారు. ద్వాదశి దీపము అని ప్రత్యేకంగా దేవాలయాల్లో అయితే యథాశాస్త్రమేమి అంటే కార్తీకం గురించి స్కాందంలో అద్భుతంగా మాట్లాడతారు. కార్తీక మాసంలో ప్రతి విష్ణువాలయమునందు కూడా తులసి బృందావనం ఉంటుంది. తులసి చెట్లు లేకుండా ఉండదు. స్వామివారి ఉత్సవమూర్తిని తులసి బృందావనంలోకి తీసుకురావాలి ద్వాదశి నాటి సాయంకాలం. కొన్ని చోట్ల తెరపట్టి కళ్యాణం చేసేటటువంటి ఒక ఆచారం. ఆ రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం బృందావనంలో చేస్తారు. అందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి, ఇళ్లల్లో అయితే తులసి చెట్టు ఉసిరి చెట్టు పక్క పక్కన కానీ తులసి కోటలో ఉసిరి కొమ్మని కానీ ఉంచి దీపం పెట్టి పూజ చేసి ఆరాధన చేస్తారు. మనం బాహ్యమునందు ఆరోగ్య రక్షణ, కేవలము ఆరోగ్య రక్షణము అన్న పేరుతో దాన్ని ఏదో ఒక శారీరక వ్యాయామంగా స్వీకరించడం కానీ, ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్ సంబంధం లేకుండా చెయ్యడం అన్నది అలవాటు లేదు. ఏది చేసినా భగవత్ సంబంధం. చిట్ట చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాటు లేదు. ఎందుకో తెలుసా? 95 ఏళ్ళొచ్చి నా మలమూత్రములు విసర్జించుకోలేక మంచాన పడిపోతే నాకింకా శిథిలకోటలో ఉండాలని ఉంటుందేమో. ఈశ్వరుడు పిచ్చి నాన్న ఏం చేసుకుంటావురా, శరీరంతో వాడి వర్త అయిపోయిందిరా, దా ఇంకో శరీరం ఇస్తాను పుణ్యం చేసుకో అని విడిపిస్తాడు మృత్యు రూపంలో. కాబట్టి మృత్యువుని కూడా దేవతగా చూసింది తప్ప ఏ స్వరూపాన్ని నింద చేయడం ఈ జాతికి అలవాట్లేదు. ఈ తనకి రక్షణ దేని వలన కలిగినా దాని యందు భగవద్విభూతిని చూసి నమస్కరించడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రతి దాని యందు ఎక్కడెక్కడ ఏ విభూతి గొప్పది ఉన్నా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది నా తేజస్సు వలనే సంభవించిందంటాడు.
అమ్మ అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. ఆవిడికి ఎంత కారుణ్యం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ గవీయాంసం పాంసుం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో అంటూ దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ. అమ్మా, నీ కళ్ళు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటావు. ఎందుకు తిప్పడం? ఇలా చూస్తూ కూర్చోలేవా అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ బ్రహ్మకీట జనని నీ బిడ్డలు కదా మేమందరం. నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూపులతో తడువుకుంటావమ్మా అన్నారు శంకరాచార్యులు గారు. ఆవిడ ఇలా ముడేస్తుందట కనుబొమలు. ఎందుకు ముడేస్తుందని అడిగారు. ఏదో ఆలోచనతోటో కోపంతోటో కాదు, ఇలా కనుబొమలు ముడేస్తుందట. దేనికంటే శంకరాచార్యులు వారు అన్నారు, భ్రవౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అరే రే, వీళ్ళకి బుద్ధి ఇచ్చాను రా మనుష్యులకి. వీళ్ళు అమ్మా అనొక్క మాట అంటే చాలు రా రక్షిస్తాను, అనకుండా రక్షించకూడదు. వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వాడు అనట్లేదురా అంటే నేను రక్షిద్దును. ఎంత ఇబ్బంది వచ్చిందిరా వీళ్లతో అని మన అజ్ఞానాన్ని చూసి వాడు అంటే బాగుండని ఇలా కనుబొమలు ముడివేసి మన కష్టాలు చూసి వీడు నేను ఉన్నానన్ను తలుచుకోడరా అని ఇలా ముడేసి చూస్తూ ఉంటుందిట బాధతో. మన బాధలు తీర్చాలని, మన బాధలు తీర్చాలన్నది తన బాధగా స్వీకరించి కనుబొమలు ముడివేసిన తల్లి అని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. అంతటి దయాస్వరూపిణి అమ్మవారు. అందుకే విపత్కరమైనటువంటి స్థితి ప్రకృతి యందు ఎప్పుడు కనపడుతుందో ఆ ప్రకృతి యందు విపత్కరమైన స్థితికి ఓషధిగా ఆవిడ వస్తుంది. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది. అందులో మాట అంటారు, శివా విశ్వస్య భేషజీ అని. భేషజీ అంటే స్త్రీవాచకం. ఆమె లోకమునకు భేషజీ, ఓషధి. ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది. మంచు పెరిగి చలి పెరిగి రక్తనాళములు మూసుకుని గసగసాలంత ఉన్న కొవ్వు వెడుతూ వెడుతూ మూసుకున్న రక్తనాళాల్లో చిక్కుపడి ఆగిపోతే రోజు రోజుకి అది పక్కన చేరి నల్లపూసంతై రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైనటువంటి స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది. ఉసిరి పచ్చడి తీసుకోవడం వల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల ఆ శారీరకమైనటువంటి కప వాత పైత్యములు విరిగిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు. అందుకే ఉసిరి చెట్టు కాసిందనం. కార్తీక మాసం వచ్చింది, వాతావరణం ప్రమాదకరంగా మారిందనేటప్పటికీ అమ్మవారు ఉసిరికాయగా వచ్చింది. ఎవరు చెప్పారు ఉసిరి చెట్టుని కాయమని? ఆ తల్లి ఉసిరికాయగా వచ్చింది. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి కొమ్మకి పూజ చేయడం అన్నది అంత ప్రధానమైంది. కార్తీక మాసంలో వనభోజనము అని చేస్తారు. వనభోజనము అన్న మాటకి యథార్థానికి అర్థం ఏంటంటే, వనం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. వనం అంటే అందరూ అరణ్యమును ప్రేమించి కూడుట. అరణ్యంలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక ఆశ్రమం వేసుకుని అన్నిటి యందు రాగములు విడిచిపెట్టేసి, ద్వేషము విడిచిపెట్టేసి, దొరికిన దాన్ని తీసుకుంటూ భగవంతుని యందు మనసు నిలబెట్టి ఉండిపోతారు. పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ భార్యాన్ పుత్రే నివేశ్యచ అన్నాడు వ్యాసుడు. భార్యని తీసుకెళ్లి కొడుకులు కప్పజెప్పి కాషాయం కట్టుకుని సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు. ఆశ్రమం మారడం అనేటటువంటి మాటకు అర్థం కట్టు మీద కట్టు వలన కట్టు జారుట తప్ప కట్టు మారడం కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి విషయం. నేను ఏవో కొన్ని మొక్కలు తీసుకొచ్చి, ఒరే నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను రా, కాస్త ఈ మొక్కలు గట్టిగా కట్టు మోపు కింద అన్నాను నా కొడుకుని. వాడు మోకాలు వేసి పెట్టి గట్టిగా కట్టేశాను. నాన్నగారండి ఎంత గట్టిగా కట్టానో అన్నాడు. నేను వచ్చి చూసి నవ్వు నవ్వి 4 తాటాకు ముక్కలు తీసుకొచ్చి ముడేసి ఆ గడ్డి కింద చేర్చి గట్టిగా కుదిమి పట్టి మోకాలతో నొక్కి కట్టేశాను. నా కొడుకు కట్టిన కట్టు ఎంత వదులు కట్టో నేను కట్టేస్తే తెలిసింది. నేను కట్టేస్తే ఆ కట్టు జారిపోతుంది. ఇప్పుడు ఈ కట్లతో గడ్డి మోపు ఎత్తుకుందాను అనుకోండి, నా కొడుకేసిన కట్లు జారి కింద పడిపోతాయి. కట్టు జారిపోవడానికి కట్టెయ్యాలి తప్ప కట్టు మీద కట్టు వేయకూడదు. ఆశ్రమం మారడం అంటే అది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.